నమస్కారం అండి. కాలచక్ర మిత్రులు చెప్పిన కథలకు తిరిగి స్వాగతం. ఇవాళ ఒక మంచి ఆసక్తికరమైన శీర్షికతోటి మీ ముందుకొచ్చాము. దశావతారం ఈజ్ ఈక్వల్ టు ఎవల్యూషన్ థియరీ. రెండు సమానమైన ఆసక్తికరంగా ఆలోచిస్తున్నారా ఏమిటి ఇదే అని? ఒక మంచి డాక్యుమెంటరీ స్క్రిప్ట్ తోటి మీ ముందుకొచ్చాం. ఎవరైతే ముందుగా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మంచి విషయం అయితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. మీ చిన్న కామెంట్ మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశం మాకు కల్పించండి. మరిక వెళ్ళిపోదామా డాక్యుమెంటరీలోకి? మన పురాణాల్లో చెప్పిన దశావతారాలు కేవలం భక్తి కథలేనా, లేక వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఎవల్యూషన్ గురించి తెలుసుకున్నారా? ఆసక్తికరంగా ఉందా తెలుసుకోవాలని? మరింకెందుకు ఆలస్యం, ఈ శీర్షికలోకి వెళ్ళిపోదాం. చార్లెస్ డార్విన్ చెప్పిన ఎవల్యూషన్ థియరీ ప్రకారం జీవం మొదట సముద్రాల్లో ప్రారంభమై క్రమంగా చేపల నుంచి భూమిపై నడిచే జీవులుగా, ఆ తరువాత మానవుడిగా ఎవాల్వ్ అయ్యింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విష్ణుమూర్తి దశావతారాల క్రమం కూడా దాదాపు అదే ఎవల్యూషనరీ జర్నీని పోలి ఉంది. మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహం, వామనం మరియు పూర్తి మానవుడు. ఇది కేవలం కోయిన్సిడెన్సా, లేక మన పురాణాల్లో సైన్స్ దాగి ఉందా? ఈరోజు మన పురాణాలను సైన్స్ కళ్ళతో చూసేద్దాం. ఇక మొదటి అవతారం మత్స్యావతారం. సైన్స్ ప్రకారం భూమిపై మొదటి జీవం సుమారు 3.5 బిలియన్ ఇయర్స్ క్రితం సముద్రాల్లో పుట్టింది. ఆ సమయంలో భూమిపై ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉండేది, కాబట్టి జీవం పూర్తిగా నీటిలోనే ఉండేది. మొదట మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, తర్వాత చేపల లాంటి జీవులు. అవి కోట్ల సంవత్సరాల పాటు ఎవాల్వ్ అవుతూ సముద్రాల్ని డామినేట్ చేశాయి. మన పురాణాల్లో కూడా విష్ణు మొదటి అవతారం చేప రూపంలో రావడం, ఇది జీవం ప్రారంభమైన మొదటి స్టేజ్ని సూచిస్తోందని చాలామంది రీసెర్చర్స్ భావిస్తున్నారు. ఈరోజు కూడా మన డిఎన్ఏ సముద్ర జీవుల డిఎన్ఏతో సిమిలారిటీస్ చూపిస్తుంది. అంటే మన ఒరిజిన్ కూడా నీటితోనే కనెక్టెడ్ అన్నమాట. మరిక రెండో అవతారం కూర్మ అవతారం. జీవం పూర్తిగా నీటిలోనే ఉండేది, కానీ కోట్ల సంవత్సరాల తర్వాత కొన్ని జీవులు నీటి నుంచి బయటకు రావడం ప్రారంభించాయి. ఎందుకంటే భూమిపై కొత్త జీవన అవకాశాలు ఉండేవి. మొదట చేపల లాంటి జీవులు నెమ్మదిగా కాళ్ళు డెవలప్ చేసుకుని భూమిపై నడవడం ప్రారంభించాయి. ఈ స్టేజ్నే సైంటిస్ట్ వాటర్ టు ల్యాండ్ ఎవల్యూషన్ అంటారు. ఇక్కడే కూర్మావతారం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. తాబేలు నీటిలో కూడా జీవిస్తుంది, భూమిపై కూడా నడుస్తుంది. అంటే ఈ రెండు ప్రపంచాల మధ్య ట్రాన్సిషన్ స్టేజ్ని సూచిస్తోందా? మన పురాణ రచయితలు ఈ ఎవల్యూషనరీ షిఫ్ట్ని సింబాలిక్గా చూపించారా? ఆ విషయం ఏంటో ముందుగా మీకే తెలుస్తుంది. మరిక మూడవ అవతారం వరాహ అవతారం. భూమిపై జీవం స్థిరపడిన తరువాత మృగాల యుగం ప్రారంభమైంది. భారీ జంతువులు అడవుల్ని ఆక్రమించాయి. ఈ సమయంలో జీవులు మరింత శక్తివంతమైన శరీర నిర్మాణాన్ని డెవలప్ చేసుకున్నాయి. ఇక్కడే వరాహావతారం కనిపిస్తుంది. అడవి పంది రూపంలో వచ్చిన విష్ణువు భూమిని రక్షిస్తాడు. సైన్స్ ప్రకారం కూడా మృగాల ఎవల్యూషన్ ఎర్త్ డామినేషన్లో చాలా కీలకమైన స్టేజ్. వరాహం భూమికి పైకి లేపడం, జీవం భూమిపై పూర్తిగా స్థిరపడటానికి సింబాలిక్ రిప్రజెంటేషనా ఏంటో మరి తెలుసుకుందామా? నాలుగో అవతారం నరసింహ అవతారం. ఎవల్యూషన్ జర్నీలో తర్వాతి పెద్ద మార్పు మానవుడి వైపు మొదలైంది. కొన్ని జంతువులు మరింత ఇంటెలిజెంట్గా ఎవాల్వ్ అయ్యాయి. అక్కడి నుంచే ప్రైమేట్స్ అంటే మంకీస్ మరియు ఏప్ స్పీసీస్ పుట్టాయి. ఇక్కడే నరసింహ అవతారం చాలా మిస్టీరియస్గా కనిపిస్తుంది. సగం మృగం, సగం మనిషి. ఇది యానిమల్ ఇన్స్టింక్ట్స్ నుంచి హ్యూమన్ ఇంటెలిజెన్స్ వైపు మార్పుని సూచిస్తోందా? మనిషిలో ఇంకా యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఎందుకుంటాయో ఈ అవతారం సింబాలిక్గా చూపిస్తుందేమో మరి తెలుసుకుందామా? ఇక ఐదవ అవతారం వామన అవతారం. ఎవల్యూషన్లో ప్రారంభ మానవులు పూర్తిగా డెవలప్డ్ హ్యూమన్స్ కాదు. వాళ్ళు పొట్టిగా ఉండేవారు, ప్రిమిటివ్ టూల్స్ వాడేవారు. నెమ్మదిగా సివిలైజేషన్ని నిర్మించడం ప్రారంభించారు. ఇక్కడే వామన అవతారం కనిపిస్తుంది. చిన్న మనిషి రూపంలో వచ్చిన విష్ణువు 3 అడుగులతో ప్రపంచాన్ని కొలుస్తాడు. ఇది మానవుడి ఇంటెలిజెన్స్ మరియు అంబిషన్ పెరుగుదలకి సింబాలిక్ రిప్రజెంటేషనా? శరీరంగా చిన్నవాడైనా మనిషి ఆలోచనలతో ప్రపంచాన్ని జయించాడు. ఇక 6 నుంచి 10వ అవతారాల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ మనం
దశావతారాలు పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు ఆసక్తికరంగా వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.